Oil Touch Collection, co-powered by Vijayalakshmi Deer Minipagullu, Denver Deodorant, the real scent of success, Haldiram's Restaurants, special partner Priya Gold Refined Sunflower Oil and Pulkit TMT Bar. ప్రతి ఫ్యామిలీకి ఒక పవర్ ఉంటుంది. గెలిచినప్పుడు కాదు, మనం బాధలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడే మన ఫ్యామిలీ విలువ తెలుస్తుంది. కరెక్ట్ కదా? అవన్నీ తెలుసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఉన్న కపుల్స్ మధ్యలో గేమ్స్ పెట్టి ఎవరు బాగా మైండ్ వాడతారు, ఎవరు చాలా ఫాస్ట్ గా ఉంటారు, ఎవరు వాళ్ళ ఫ్యామిలీని గెలుచుకుంటారు, ప్లానింగ్ ఎవరు పర్ఫెక్ట్ గా చేసుకుంటారో తెలుసుకుందాం. అండ్ ఈ రోజు మేము జరుపుకుంటున్న థీమ్ పవర్ ఆఫ్ ఫ్యామిలీ. పవర్ ఆఫ్ ఫ్యామిలీ అన్నాం. అండ్ మా ఫ్యామిలీ నంబర్ 1 లో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక పవర్. పక్కన నేను నించున్నాను. రెండు పార్ట్నర్ అవ్వచ్చు కదా సార్. ఒక టైంలో ఒక రసగుల్లా తినండి, అదే టైంలో గులాబ్ జామ్ వద్దు సార్. ఆయన టీ షర్ట్ ద్వారా ఏదో ఫీలింగ్ మిక్స్డ్ ఫీలింగ్ సార్. అది మీకు అర్థం కాదు. మిక్స్డ్ ఫీలింగ్. ఇద్దరుంటే పార్ట్నర్ అంటారు, ముగ్గురుంటే మిక్స్డ్ ఫీలింగ్. ఈ రోజు మనం జరుపుకుంటున్న థీమ్ ఏంటంటే పవర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఓ ఫ్యామిలీలో పవర్ ఉన్నప్పుడు దాంట్లో బాధలు ఏమి ఉండవు, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంటుంది. మా ఫ్యామిలీ ఈ బేసిస్ మీద ఇంత పవర్ఫుల్ గా ఉంది. దట్ క్యాన్ బి యూనిటీ, దట్ క్యాన్ బి డిఫరెంట్ ఎమోషన్స్, ఏదైనా. సో మృదులా, మా ఫ్యామిలీ పవర్ ఇచ్చేది మా శ్రేయాంష్ అబ్బాయి వాడు వచ్చినందుకు ఆ యూనిటీ అండర్స్టాండింగ్ బాగా పెరిగింది. రైట్. ఆరిఫ్ గారు, నా పవర్ హౌస్ నా ఫస్ట్ వైఫ్, అంటే నా ఓన్లీ వైఫ్. ఫస్ట్ సెకండ్ గురించి అడగట్లేదు సార్, ఉట్టి ఫస్టే. రోహిణికి పెళ్లి కాని కూడా చేస్తున్నావు లాస్ట్ కి నువ్వు. నేనా పోమన్నా మిక్స్డ్ ఫీలింగ్స్ దగ్గరికి. సో షీఈ్ మై పవర్, మై ఫ్యామిలీ పవర్. అంటే చాలా మా అందరికి, మా ఫ్యామిలీకి మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. అలా తను అనుకుంటుంది, కానీ అదే కరెక్ట్ ఉంది. అనుకుంటుంది కానీ అదే కరెక్ట్ ఉంది. అది కూడా అలా అనుకుంటుంది. ఓకే, పర్ఫెక్ట్లీ షీఈ్ ద వన్. యా. ఫ్యామిలీ నంబర్ 1 ఫ్యామిలీ గురించి. సెకండ్ ఫ్యామిలీ. No, of course, Rohini garu is like pure hearted. Lalita garu is not anta. No, she is. Of course, she is. I mean, she can also be right. మనకు అంత పవర్ వద్దు. నెక్స్ట్ విష్ణు, సిద్ధు. ఫస్ట్ మా ఇంట్లో దేవత అంటే మా అత్తయ్య. అక్కడి నుంచి పవర్ అనేది వస్తూ ఉంటుంది. మాకు ఇంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలా అదే పవర్ అని అనుకోవాలి. అత్తయ్య. వెరీ గుడ్, లవ్లీ ఆన్సర్. ధననా, మీ కపుల్ మధ్యలో వాట్ ఈస్ దట్ పవర్ విచ్ ఇస్ కీపింగ్ యూ గైస్ యునైటెడ్? అంటే ఒకటని చెప్పకూడదు, సిరి వచ్చింది, ఆ తర్వాత సుక్కు వల్ల ఎక్కువ ఆడే పవర్ హౌస్ అనుకుంటాం మేము. బేసిక్ గా వాడి కోసమే కదా. మా అబ్బాయే మా ఇంటి పవర్ హౌస్. బ్యూటిఫుల్ ఆన్సర్, బ్యూటిఫుల్ ఆన్సర్. యా, అమోద అని అంటారేమో. ఇంకో ఆన్సర్ కూడా ఆబ్వియస్లీ అమోద ఉంది. అండ్ మోర్ ఓవర్ ధరణిస్ డెడికేషన్ టువర్డ్స్ ది ఫ్యామిలీ. లైక్ నేను ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటా తనంటే, సరే ఏదైనా ఉంటే తను చూసుకుంటదని. కానీ ఈవెన్ దో షీ వర్క్స్ ఎవ్రీవేర్. లైక్ తను బుట్టికి చూసుకుంటది, తన ఇల్లు చూసుకుంటది, బయట షూట్ చూసుకున్నా సరే ఇంటికి వచ్చినాక మళ్ళా షీ గివ్స్ ద సేమ్ డెడికేషన్. లవ్లీ. మై హరిని అలాంగ్ విత్ దట్ ట్రస్ట్ అండ్ లవ్. ఇంట్లో అందరి దగ్గర నుంచి అది ఇస్తాము, తీసుకుంటాం కాబట్టి ఇప్పటి వరకు మాకు గొడవలు చిన్నవి అవుతూ ఉంటాయి, కానీ పవర్ అదే. ఆ లవ్ అందరి ఫ్యామిలీ మధ్యలో ఉన్నది నడిపిస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ లవ్ బిట్వీన్ యూ గైస్. వెరీ గుడ్. కౌశల్నా, మా లైఫ్ లో మెయిన్ గా పవర్ అనేది మాకు ఇచ్చింది రియాలిటీ షోస్. అంటే స్మాల్ స్క్రీన్ ఈజ్ అ పవర్ బిహైండ్ అస్ అని చెప్పాలి. ఎందుకంటే 70 సినిమాలు చేసిన తర్వాత నేను చేసిన ఒక స్మాల్ స్క్రీన్ సీరియల్ నా జీవితంలో మార్చింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ స్మాల్ స్క్రీన్, ఈ రియాలిటీ షోస్ ఏదో విధంగా మాకు పవర్ ని ఇస్తూనే ఉంటది అనమాట. దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ అవర్ పవర్. మరి రితేష్, మీ ఇంటికి ఇద్దరు చెప్పాలి యాక్చువల్లీ.
ప్రియ వచ్చి నా లైఫ్ మార్చింది, సమీక్ష వచ్చి మా జీవితం మొత్తం మా ఇల్లు లైఫ్ మార్చింది. సమీక్ష వచ్చిన తర్వాత లైఫ్ హెస్ బికమ్ మోర్ బ్యూటిఫుల్. వెరీ నైస్. అండ్ ప్రియా గారికి ఇస్తారా క్రెడిట్ మీరు? డెఫినెట్లీ. వెరీ గుడ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. Thank you. వెల్కమ్ టు ది షో. Alright, so powerhouses of family number 1, welcome to the show. So power of family అని అన్నాం కాబట్టి, అండ్ మోస్ట్లీ 80% వాళ్ళు ఇంట్లో ఇల్లాలు హ్యాపీగా ఉంటే ఆ పవర్ అండ్ మా ఇద్దరి మధ్యలో యూనిటీ అందుకే వస్తా అంటారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం లేడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎవరు మోస్ట్ పవర్ఫుల్ ఇక్కడ మన ఫ్యామిలీ నంబర్ 1 లో? ఓకేనా? దానికి కావాల్సిన సెటప్ ప్లీజ్. హూ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ లేడీ అన్న దానికి పంజా ఫైట్ ఆడతారనమాట. ఒకటే ఛాన్స్ లో ఎవరు ఇలా అంటారు ఇలా అంటారు, ఎవరు గెలుస్తారో చూద్దాం. అన్నమాట. సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ 330 pounds, the winner of the Lady Woman Wrestling Championship, Neelima. And to fight with her, 500 pounds, 2-time winning champion, Lalita. Disqualified. 3, 2, 1 and go. Go. Right. Come on. Lalita. వెరీ గుడ్. సో ఈ కాంపిటీషన్ లో మాత్రం నీలిమ గారు పై చేయి. వెరీ గుడ్. ఓకే, మనం ఫ్యామిలీ, బాధపడుకో. ఇటు కలిపి మనం ఫ్యామిలీ అంటావు. మొన్న ఎపిసోడ్ లో బాగానే ఉన్నావు, ఈ రోజు ఏంటి? ఇప్పుడైతే 1 పాయింట్. వెరీ గుడ్ నీలిమ గారు, థ్యాంక్ యూ సో మచ్. లలిత గారు, ఇప్పుడు లెట్స్ వెల్కమ్ విష్ణు అండ్ మహి. మాకు వచ్చిన టాక్ ఏంటంటే ఫ్యామిలీ నంబర్ 1 లో అండ్ దానికంటే ముందు కూడా మీ ఇద్దరికి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది అని ఎప్పటి నుంచో. యా, నీ క్లోజ్లు పెట్టలేదని ఆమెకి ఎక్కువ డైలాగ్స్ ఇస్తున్నారని నువ్వు. అదంతా నాకు తెలియదు కానీ మహి అయితే మాత్రం ఇంత విష్ణు మీద కంప్లైంట్ చేస్తుంది. తన డ్రెస్ ఏంటి బాక్సర్ లో ఉంది, అది ఒక డ్రెస్ అని. అని నాకేం చెప్పిందో తెలుసా? అది నీ చెప్పొచ్చో లేదు మరి చెప్పు. పర్లేదు. అది అదే ఆ మటన్ బిర్యానీలో పీసులు అయిపోయిన తర్వాత పిలిచి భోజనం పెట్టారని. ఏంటి విష్ణు, అంత మంచిగా భోజనం పెడితే అలా అంటావా నువ్వు? అది భోజనం అంటారా ఎవరైనా? నువ్వే నుంచుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. మీ ఇంటికి వచ్చి ఇలా పెట్టి లేచేలోపే ఇవి చేయండి అంటుంటావు. నేను అటు ఇటు తిరుగు తింటూ ఉన్నాను, కనీసం మీ అసిస్టెంట్ కి చెప్పి చేయించలేవా? నువ్వే కదా ఎక్కువ తినాలని అటు ఇటు తిరుగుతూ. ఒక్క నిమిషం మహి, నేను కూడా చూసాను. పాప ఏమి దొరక్క బొక్కల్లో లాక్కొని తింటుంది. సరే, సరే, ఇద్దరి మధ్యలో ఇప్పుడు పోటీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. 3, 2, 3, 2. ఇది ఆట కాదు, కాంపిటీషన్. గో. పూజలు పునస్కారాలు చేసుకుంటది. నువ్వు గిన్నెని నల్లి బొక్కలు తిన్నావు. అది బొక్కలు తిని మొత్తం బొక్కలకే పెట్టింది. ఆడ చూడు, బొక్కలకే పెట్టిందా? దాని బోన్ వెయిట్ ఉంది. అది ఇట్లా ఇట్లా పట్టుకుంటే అసలు నా చెయ్యిలో వణికి వస్తున్నా, నా చెయ్యి ఇరిగిపోద్ది. రెడీ? 3, 2, 1.
ఒకసారి ట్రై చేయి. రెడీ సిద్ధు హౌ కెన్ యు బేర్ దిస్ లేడీ? చూడు రవిని చూడు. ప్రతిరోజు ఆరతిస్తూ ఉండాలి, అక్షింతలు వేస్తుండాలి, దానివల్ల స్ట్రెంత్ పెరుగుద్ది. కాదు, నేను మహితో ఆడాను, తర్వాత రోహిణితో ఆడాను, తర్వాత మీతో ఆడాను. మీరు మొత్తం 3 సార్లు ఆడాను నేను. అవును, ఎనర్జీ కొంచెం డౌన్ అవుతుంది. లేకపోతే అంటే ఇంట్లో బూజు దులిపితే ఎంత పవర్ వస్తుంది ఇప్పుడే తెలిసింది నాకు. లేదన్నా, నేను జిమ్ కి వెళ్ళే అలవాటు ఉంది నాకు. ఓయ్ అమ్మ, జిమ్ కి వెళ్తావా నువ్వు? వ్లాగ్ చేయలేదు కదే. నేను జిమ్ కి వెళ్తా నీకు తెలియదు అని అంటే తెలియదు అంటే నువ్వు చూడలేదా అంటే నువ్వు ఎప్పుడు బ్లాగ్ చేయలేదు కదా. అయినా సిద్ధు హౌ కెన్ యు? నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు భయపడతావో. సరే, ఈవిడ పవర్ ఏంటో అర్థమైంది, నీలిమ గారి పవర్ ఏంటో అర్థమైంది. లాస్ట్ కి మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళి కూర్చోండి. లాస్ట్ కి అంత భయపడకు, ఎవరినైనా ఉంచేసేలా ఉన్నాను. సో ఇప్పుడు పోటీ రసోత్తరంగా అవుతుంది. ఇద్దరు చాలా స్ట్రాంగ్, ఇద్దరు చాలా చాలా మెంటలీ స్ట్రాంగ్. వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ప్రియా గారు వర్సెస్ సిరి గారు, శిరీష గారు. మీ ఆవిడ గెలిస్తే మాత్రం నీకు 500 పేటిఎం కన్ఫర్మ్. 1 by 1 కౌశలన్న ఎవరి మీద? ప్రియా మీద. ప్రియా గారి మీద ఎంత? 5000. 5000 ప్రియా గారు. రితేష్ గారు తగ్గేదిలే 5000 ప్రియా మీద. ప్రియా మీద. ప్రియా మేము 500 ఒకటి శిరీష అక్క. 10,000. శిరీష గారి మీద 500. వెరీ గుడ్. ఇది ఈ గేమ్ సిరిదే. ఓకే, సిరి గారికి 2 ఓట్లు. ధనన్న నేను ప్రియా గారి మీద 10,000, ప్రియా గారి మీద 10,000, మా ఆవిడ మీద 10,000. ఇగో ఇద్దర్లో ఎవరు గెలుస్తారు అది చెప్పు నాకు. డెఫినెట్ గా చెప్తాను, ఈ విషయంలో మా ఆవిడ గెలుస్తుందని నమ్మకం ఎక్కువ నాకు. ఓకే, సిద్ధు ప్రియవదన్ అనుకుంటున్నాను. ప్రియా గారు ఆరిఫై. ఐ థింక్ శిరీష గారు ఫర్ షూర్. శిరీష గారు ఫర్ షూర్ గెలుస్తారంట. ఇటువైపు అంతా శిరీష గారు, ఇటువైపు ఆల్మోస్ట్ చాలా మంది ప్రియా గారు. టేక్ ఏ పొజిషన్. Three, 2, 1, go. ఇంత దానికి నేను 4-5 సార్లు అన్నా 3, 2, 1 గో. 3, 2, 1. మోస్ట్ పవర్ఫుల్ విదిన్ 3 seconds అయిపోయింది అని అంటే ప్రియా గారు. సరే, ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఈక్వల్ స్ట్రెంత్ ఫైట్ చేస్తే సునామీ వస్తది. ఆ సునామీని తీసుకురానికి వచ్చేస్తున్నారు ధరణి, ప్రియా అండ్ మృదులా. ధరణి కమాన్, మృదుల ధరణి కమాన్. 3, 2, 1 గో. వెజ్ లో ఇంత పవరా? ఓ, నువ్వు కూడా వెజ్జే కదా. ఇక్కడ ఎవరు ఇచ్చింది కేసీ వాటర్.
వెరీ గుడ్, గ్రేట్ జాబ్ మృదులా, Nice రా. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు రియల్ కాంపిటీషన్. గేమ్ ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ముందుగా ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు రాజావారు, రాణి గారు, అలాంగ్ విత్ కౌశల్ గారు అండ్ నీలిమ గారు. ఆర్మ్ రెస్లింగ్ లో మీ ఇద్దరు మీ పవర్ చూపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటే బాగుంటది అని అనిపించింది. అక్కడికి వచ్చాక గుర్తొచ్చింది కదా నీకు వీళ్ళిద్దరు ఓకే, సో అర్థమైంది కదా మిమ్మల్ని ఫస్ట్ ఎందుకు పిలిచానో. మీ టీమ్ లో పవర్ ఏంటో, మీ టీమ్ లో పవర్ ఏంటో ఇప్పుడు అర్థమైపోతుంది. 2 వుడెన్ ప్లాంక్స్ ఇచ్చాము. కోటేసుకోండి తలకేసి. ఇది ఏంటంటే ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నడుము టు నడుము అటాచ్ అయి ఉండాలి, చేతులు వాడకూడదు. ఓకే, అలాంటప్పుడు పెద్ద నడుము ఉన్న వాళ్ళు పిలవాలి. ఇది అవసరం అరా షోకి? ఇది ఈ షోకి అవసరమా? ఏదో చెప్పి తీసుకొచ్చినావు నాకు. ఇది ఎందుకు వచ్చి మొత్తం చెడదొబ్బుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు ఒక గ్లాస్ లో వాటర్ ఎంత నింపుకుంటారో మీ ఇష్టం. ఆ గ్లాస్ నింపుకున్న తర్వాత ప్లాంక్ మీద పెడతారు. అది ప్లాంక్ లో ఎక్కడ పెడతారో మీ ఇష్టం. పెట్టిన తర్వాత చేతులు వాడకుండా ఆ లైన్ దాటిన తర్వాత చేయితోని తీసుకొని ఆ బౌల్లో వేసేయండి వాటర్ ని. మళ్ళీ చేయితోని తీయకుండా ప్లాంక్ ఎలా ఉందో అలానే వెనక్కి రండి. ఇంకో గ్లాస్ వెళ్ళండి, నింపండి. టోటల్ గా ఆఫ్టర్ 200 సెకండ్స్ ఎవరైతే ఎక్కువ వాటర్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. 3, 2, గ్లాస్ లో పోయి 1 గో. ఫస్ట్ పోయి ఫాస్ట్ గా పోయి. రా నువ్వు రా, వదిలి చేయితే అక్కడ. చేతులు అవుట్, చేతులు పట్టుకోవద్దు. లైన్ దాటాలి. ఎస్, అట్లనే రావాలి. చేయి వాడకండి. పట్టుకో. వెనక్కి నుంచి. వెరీ గుడ్. ఈ అడుగులు పెద్దవి, నువ్వు ఫాస్ట్ వెళ్ళు. ఫుల్ పోయి ముందు రా. పడిపోతుంది. పడదు. ఫాస్ట్ బుడి అడగలే. వెరీ గుడ్. ఫాస్ట్ సూపర్. నొక్కు. ఆగు. నేను రాని. రా. చూడు ఏం కదండి. చేతులు పట్టుకోకండి. ఓకే. టెన్షన్ వద్దు, స్లోగా. టైం ఉంది, 60 సెకండ్స్ ఉంది. మెల్లిగా. ఎవరైతే ఫస్ట్ నింపుతారో వాళ్ళే విన్నర్ అన్నట్టు. ఇంకా ఫుల్ వచ్చేయండి. ఇంకొక రౌండ్ కొట్టేయండి సేఫ్ సైడ్. ఇంకో రౌండ్ కొట్టేయండి సేఫ్ సైడ్. నిండిపోయింది.
పొజిషన్ కి రా, పొజిషన్ కి రా, పొజిషన్ కి రా. రైట్ రైట్ తొందరగా రైట్ ముందుకి ముందుకి రైట్ తెచ్చి తెచ్చి రైట్ 8 seconds. Right. Fast. 8 seconds, yes. పోసేయండి. మొత్తం ఫిల్ చేస్తా. గ్లాస్ అలా పెట్టండి, పోసే, బుజ్జి, బుజ్జి, మిగిలిన పోసే, అలా పెట్టండి. ఏ వాళ్ళు అలా పెట్టారు, మిగిలింది పడిపోతుంది. బస్. చల్ 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 చల్. ముందుగా ఫర్ ది స్పిరిట్ ఆఫ్ ద గేమ్ చాలా చక్కగా ఆడారు ఇద్దరు. వెరీ గుడ్. సో వెయిట్ అనుకున్నాము, అన్ని అనుకున్నాం, కానీ ఫైనల్ గా ఏంటంటే ఎవరు ఫస్ట్ ఫుల్ గా నింపారు అది తీసుకుంటున్నాం. ఈ గేమ్ విన్నర్ చెప్పడం. లెట్స్ వెల్కమ్ our judge రోహిణి. నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోయాను అసలు. నేను ఇప్పుడు హ్యాపీ చేయనా? వద్దు. మిస్సెస్ రోహిణి, సారీ మిస్సెస్ ఆరిఫ్. లేదు, నేను నిజంగా చూడలేదు. బికాస్ టైమరే చూడాలా, ఇక్కడ ఎవరు నింపారు చూడాలా, రెండు చూడలేదు. టైమర్ ఎందుకు చూసావు నువ్వు? టైమర్ అయ్యేలోపు చేయాలి కదా అది. వీళ్ళు ఆడే చూడరాదు. వీళ్ళు ఫాస్ట్ గా నింపారు, కాకపోతే ఫుల్ గా నిండి కింద పోయింది వీళ్ళది. ఫస్ట్ మాది చుక్క పడింది కదా కింద. కాదు రవి, ఓ పని చేద్దాం, అందరూ ఒపీనియన్ తీసుకుందాం, ఓట్స్ తీసుకుందాం. యాక్చువల్ అందరూ Because చూసారు నేను చూసింది అది, మిగతా వాళ్ళు ఇంకా చూసారు కాబట్టి. సారీ ఫర్ ఇంట్రాక్ట్. నేను ఒక విషయం చెప్తాను. మీరు దాన్ని నింపారు, మీ గ్లాస్ లో కొంతే ఉంది. వీళ్ళ నింపారు, వీళ్ళ గ్లాస్ లో చాలా ఎక్కువ ఉంది. మేము లాస్ట్ రౌండ్ వెళ్ళిన దానికన్నా ముందే నిండిపోయింది. నేనేం మాట్లాడుతున్నానంటే రౌండ్ డౌన్ ఏదైతే ఇంకా ఉంది అప్పటికి, అప్పుడు మీరు ఆల్మోస్ట్ 29 27 అప్పటికి మీరు అక్కడ ఉన్నారు. అప్పటికి నింపిన తర్వాత నిండిపోయింది. నేను నిండలేదంటలేదు, మీరు నింపారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. మీరు గీత దగ్గరికి వెళ్ళి నింపేసారు, గ్లాస్ లో ఇంత మిగిలింది. గ్లాస్ లో ఎంత మిగిలింది అన్నది కాదు, గ్లాస్ లోంచి జగ్ లోంచి పడింది అనేది ఇంపార్టెంట్. చూసి చెప్తున్నాను, దాన్ని తీసుకుంటారా లేదా అనేది నాకు అనవసరం. మీరు గ్లాస్ చూసారు కదా, నేను మగ్ చూసాను. మగ్ ఫుల్ నిండిపోయిన తర్వాత సెకండ్ కూడా వచ్చాం మేము. నో ఒక్క నిమిషం ఒక చిన్న క్లారిటీ నాకు ఇప్పుడు ఉంది కదా. ఇటు నుంచి మాకు కనబడలేదు, నువ్వు మళ్ళీ వెళ్ళండి అనే టైం కి వాళ్ళది నిండి కింద పడిందా? నిండింది రోహిణి, నిండింది. కౌశల్ గారు నీలిమ గారు నింపినప్పుడు ఫుల్ అయింది అని అనుకున్నాము. నేనేమన్నానంటే సేఫ్ సైడ్ ఇంకోసారి వెళ్ళేసి వేసేయండి అని అన్నారు. అంతవరకు కింది కారలేదు, రవి ఫిల్ అయింది. రవి అక్కడ సిద్ధు పోస్తున్నప్పుడు నిండిపోయింది ఇంకా ఏం చెయ్యాలి అంటే గ్లాస్ అక్కడే పెట్టు అని అన్నారా? అప్పుడు కౌశల్ గారు లాస్ట్ దాంట్లో పట్టుకెళ్తుండే అంటే ముందుకు నిండిపోయింది. లేదక్క, కొంచెం గ్యాప్ ఉంది, అక్కడికి సిద్ధు పోసేసి ఇంకా మిగిలింది నిండిపోయింది అన్నాడు. భయ కరెక్ట్ గా ఏంటంటే మీరు నింపారు కదా, నింపి మళ్ళీ మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, అప్పటికి వీళ్ళు నిండిన తర్వాత గ్లాస్ లో ఇంకా మిగిలింది. అలా కౌంట్ చేసుకున్నా మీ దానికన్నా ఇది ఎక్కువ పోసి మిగిలింది. అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే, సో వాట్ డస్ ఆర్ అదర్ ఫ్యామిలీస్ థింక్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లలిత గారు, సిద్ధు అండ్ విష్ణువా? వి డోంట్ వాంట్ గేమ్ లో ఇలా అయింది అలా అయింది. అకార్డింగ్ టు యూ నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సిద్ధు అండ్ విష్ణు, ఎందుకంటే వాళ్ళది ఫస్ట్ ఫిల్ అయింది. విష్ణు. ఓకే, కేసీ గారు, మృదుల గారు? సిద్ధు అండ్ విష్ణు. ధనరాజ్ గారు? సేమ్ సిద్ధు విష్ణు. మహి అండ్ శివ? ఫస్ట్ ఫిల్ అయిందా, ఫస్ట్ ఓవర్ఫ్లో అయిందా? ఫిల్ అయింది. ఫిల్ అయింది అయితే వెళ్ళేది. ఓకే, కౌశల్ అండ్ నీలిమ గారు. రితేష్ భాయ్? అదే మాకు కూడా వీళ్ళది కనిపించింది యాక్చువల్లీ. సేమ్ కౌశల్య నీలిమాదే ఫస్ట్ నాకు ఫిల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి న్యూ గ్లాస్ తీసుకొచ్చారు. అంటే మాకు ఇక్కడ నుంచి కనబడింది. ధరణి, యువర్ ఓట్ గోస్ టు సిద్ధు విష్ణు. చాలా సేపు డిస్కషన్ తర్వాత ద విన్నర్ ఆఫ్ దిస్ రౌండ్ ఇస్ సిద్ధు అండ్ విష్ణు. గోవాకెళ్ళి చాలా డెవలప్ అయ్యారు సార్. రవి, మా అందరి కోసం ఇప్పుడు విన్ అయ్యారు కదా వాళ్ళు. ప్రకాష్ రాజ్ గారిది ఒకసారి.
నాకు యాక్చువల్గా ఈ ఫ్యామిలీ నెంబర్ 1 షో అప్పుడు కౌశల్ అన్న గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో కాంపిటీషన్ లో ఉంది అని తెలిసినప్పుడు ఒక్క గేమ్ కూడా ఆయనతో పడకూడదు అని నేను నిజంగా కోరుకున్నా. ఏదో మీ అదృష్టం మనందరి అదృష్టం బాగుంది కాబట్టి ఆయన అలా కూలికి వెళ్ళి కూర్చున్నాడు. పీసీఆర్ చెప్పినా కేసీఆర్ చెప్పినండు. నాకు ఒక డౌట్ ఉంది. గతంలో చాలా ఎపిసోడ్స్ చాలా ఈజీగా ఇద్దరిని విన్నర్స్ చేసేసారు. ఇక్కడ ఇంత కష్టపడి ఎఫర్ట్స్ పెట్టాం ఇద్దరం కూడా. ఇక్కడ ఎందుకు ఇద్దరు విన్నర్స్ అవ్వలేదు? ఫ్యామిలీ నెంబర్ 1 ముందు మనం టైటిల్ కి దగ్గర అవుతున్నాం కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా అవుతుంది. ఇప్పటి నుంచి ఇద్దరు విన్నర్స్ ఉండరు. ప్రతి కాంపిటీషన్ లో ఒకటే విన్నర్. లాస్ట్ ఎపిసోడ్ లో అంతే, ఈ ఎపిసోడ్ లో అంతే, రాబోయే ఎపిసోడ్ లో కూడా అంతే. ఓ కమాన్ ఫ్యామిలీ కమాన్, ఏ హగ్ 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 అని చెప్పేసి అది అయిపోయింది. ఇప్పటి నుంచి మాత్రం విష్ణు డైలాగే. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మని రా నేను గంగిరెద్దు వచ్చి అంతలేదు. 3, 2, 1. 3, 2, 1, go. స్వప్న సంక్రాంతి. అని ఆపాల. చక్క కూర్చొని చెప్తా. కూర్చొని చెప్పు. స్వప్ననే సంక్రాంతి కాదు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మని రా నేను. కంగ్రాచులేషన్ సిద్ధు, కంగ్రాచులేషన్ విష్ణు. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో ఇప్పుడు మా పవర్ ఆఫ్ ఫ్యామిలీ థీమ్ లో నెక్స్ట్ గేమ్ రెడీ. అండ్ ఈ గేమ్ లో కూడా స్ట్రిక్ట్లీ ఒక్కరే ఉంటారు విన్నర్. ఈ గేమ్ ఆడడానికి గులాబ్ జామ్ అన్న, రసగుల్లా అన్న వినబడే పేరు ఆరిఫ్ భాయ్. ఎస్, ఆరిఫ్ భాయ్ వచ్చేయండి. అండ్ ఇక్కడ మా మోహిత్ అండ్ ధరణి. గేమ్ జాగ్రత్త వినండి. ఈ రింగ్ మీ రైట్ హ్యాండ్ లో ఉంటుంది. మీ పార్ట్నర్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ తినిపించే వాళ్ళు ఇక్కడ నిల్చుంటారు. రైట్ హ్యాండ్ తో ఇలా 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 అనుకుంటూ స్పూన్ తోని గులాబ్ జామ్ తీసి తినిపియాలి. ఒకటి తినిపించిన తర్వాత పార్ట్నర్ ఇటు వస్తాడు. ఇక్కడ తిప్పే పార్ట్నర్ అటు పోతారు. ఇద్దరు రైట్ హ్యాండ్ తో ఇలా చేస్తూ తినిపియాలి. ఇది ఆగిందా ఆ గులాబ్ జామ్ ని నేను కౌంట్ చెయ్యా. అందులో సేమ్ ఉన్నాయి గులాబ్ జామ్స్. లాస్ట్ కి ఫైనల్ గా కౌంట్ చేస్తాం. ఎవరి బౌల్ అయితే ఎక్కువ గులాబ్ జాములు ఉన్నాయో వాళ్ళు ఓడిపోయినట్టు. అంటే ఇది ఇందాక గేమ్ లో లాగా ఫుల్ అవ్వాలి, ఓవర్ఫ్లో అవ్వాలని కాకుండా ఇప్పుడు గులాబ్ జామ్ నోట్లోకి వెళ్ళాలా, గులాబ్ జామ్ తో పాటు రసం కూడా నోట్లోకి వెళ్ళాలి. అది చెప్పండి. గులాబ్ జామ్ సిరప్ నోట్ల నుంచి ఓవర్ఫ్లో అయితే మేము ఇచ్చుకోం. అందుకనే ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తిరగాలి అగో తిప్పాలి లలిత గారు. ఈజీ టెక్నిక్. మోహిత్ కమాన్ మోహిత్. వెరీ గుడ్, వెరీ గుడ్. లలిత స్ట్రాంగ్ గా చెయ్యి. లలిత స్పీడ్ గా చెయ్యి. yes. మింగే పిల్లకు మెల్లగా ఇంకా అయిపోయింది. ఒక్క గులాబ్ జామ్. మింగే వరకు తిప్పండి. ఏదే నారే ఉస్కో. టైమ్ అప్.
ఇంక ఈ దెబ్బతో ఆరిఫ్ గులాబ్ జామ్ రసగుల్లా అన్నాడు ఇంక లైఫ్ లో. లలిత గారేమో అరే నువ్వు తినుకోరా నేను తిప్పుతా. ఆరిఫ్ ఏమో ఆయన ఏదో గులాబ్ జామున్ అలా అంటారని చెప్పి పెద్దగా ఏం తినరండి ఆయన. లేదు లేదు, ఆయనకు చూసే అలవాటే ఉంది తప్ప తినే అలవాటు లేదు. ఎనీవేస్ సో ఈ కాంపిటీషన్ లో క్లియర్ విన్నర్ ఉన్నారు కాబట్టి ది విన్నర్ ఇస్ ధరణి అండ్ మోహిత్. అరే భాయ్ कैसा था एक्सपीरियंस? వేరే గులాబ్ జామున్ తిందామని ఉంది. వేరే గులాబ్ అగో ఈ గేమ్ ఆడిపించుకుంటూ ఒక గులాబ్ జామ్ తింటారా మీరు? ఇద్దరు ఇట్లా చేసి ఇద్దరు కావాలనా సార్? నాకు ఇప్పుడు స్వీట్స్ తినకూడదని ఈ టైంలో. ఎప్పుడు లేదు నేను ప్రాపర్ డైట్ లో ఉన్నా. నువ్వు అలా చెప్పలేదు, ఏదో మిక్స్డ్ ఫీలింగ్ లా చెప్పావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మోహిత్, థ్యాంక్ యూ సో మచ్ ధరణి. సో ఫ్యామిలీ నంబర్ 1 లో ఈ రోజు పవర్ ఆఫ్ ఫ్యామిలీ థీమ్ జరుపుకుంటున్నాం. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మన ఫ్యామిలీ నంబర్ 1 షోలో కొంచెం హీట్ ఎక్కువైంది అని నాకు అర్థమైంది. మనకెంతగానో ఇష్టమైన వారు అయిన గేమ్ కాకుండా వేరే గేమ్ కి ఆ గ్రేవీ చూడండి, అదేది ఫ్లో అవుతుందో చూడండి అనేసరికి ఒక్కసారికి అందరికి భయం అయింది. ఇట్స్ నాట్ భయం, అంటే గేమ్ నాకేదుందో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే గేమ్ ఆడే ముందు ఓవర్ఫ్లో అయిన వాళ్ళు ఫస్టా నిండిన వాళ్ళు ఫస్టా అని చెప్పాలి. అంటే నాకంటూ ఒక ఎమోషన్ లేదా అన్న? అంటే నీ ఎమోషన్ చెప్పే ముందు మా ఎమోషన్ కూడా చెప్పాలి కదా. నో కౌశల్ గారు, మీరు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతున్నారు యాక్చువల్ గా. నువ్వు అలా మాట్లాడొద్దు రోహిణి, ఆయన ఫీల్ అవుతారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఫీల్ అయితే అవని, మేము కూడా ఫీల్ అవుతున్నాం అడిగినప్పుడు. మిక్స్డ్ ఓవర్ వెజిటేబుల్స్ ఉంటాయి కానీ మేము ఓవర్ రియాక్షన్ అవ్వకూడదా? మీరు ఏమో నాకు కొన్నిసార్లు నచ్చట్లే. నీకు ధైర్యం ఉంటే ఏం నచ్చట్లేదు చెప్పే ధైర్యం. అరే ఆయన ఓడిపోయినట్టు తీసుకోలేకపోతున్నాడు. ఓడిపోయారు కాదు, ఐ వాంట్ ద క్లారిటీ. We gave you the clarity. No, you didn't. మీరు చెప్పారు స్టార్టింగ్ లో ఓవర్ఫ్లో అయితే ఫస్టా నిండితే ఫస్ట్ అని చెప్పారా? ఏం చెప్పారు? నిండితే ఫస్ట్ అని చెప్పారు. ఓవర్లో అయితే ఫస్ట్ అని చెప్పలేదు కదా. నిండడం అంటే ఏంటండి? నిండడం అంటే పైన ఫుల్ లేయర్ వరకు నిండడాన్ని అంటారు. ఫుల్ గా నిండిపోతేనే ఓవర్ఫ్లో అవుతుంది. ఫుల్ గా నిండినా కూడా ఓవర్ఫ్లో అవ్వదు, లేయర్ ఉంటది. బేసికల్ గా కౌశల్ అన్న ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే మెహందీ మంచిగా పండితే మంచి మొగుడు వస్తాడు అని, దానికి అర్థం ఏంటి? ఏముండదు. ఇది అవసరమా మన షోకి? ఏ బోల్సార్లు పండింది, ఇప్పుడు వచ్చి ఒకటి రాలేదు. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు నీదెంత? ఆయన పెట్టుకున్నాడేంటి? మేము పెట్టాం కదా. ఆయన ఎక్స్పీరియన్స్ ముందు ఎంత నువ్వు? ఆయన ఆల్రెడీ ఓడిపోయినందుకు మూల కూర్చున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడి ఓడిపోయారు అనకండి, క్లారిటీ లేదు అక్కడ. ఓడిపోయారండి, క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చాక ఓడిపోయారు. ఓవర్ఫ్లో ఏంటి? ఎక్కడ? మీరేం చెప్పారు? గేమ్ ముందు ఓవర్ఫ్లో అవుతే గెలుస్తారా లేకపోతే నిండితే గెలుస్తారా? ఏం చెప్పారు? మేము నువ్వు చెప్తున్నా కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే మా వేరే. నువ్వు వదిలా, నేను వదలను ఇక్కడ. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? మెహందీ బాగా పండితే మంచి మొగుడు వస్తాడు అని, ఇది ఎక్కడ లాజిక్? ఇది బేసిక్ గా మెహందీ బాగా పండితే మంచి మొగుడు, పండపోతే మంచి మొగుడు రాడని ఏం లేదు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి బాగా పండుతుంది, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి బాగా పండుతుంది. సింపుల్ లాజిక్ అది. అవునా? నన్ను ఆప 3వ ఎపిసోడ్ ఉందని ఈ తిక్కలో క్వశ్చన్ వేసి ఇప్పుడు 3వ ఎపిసోడ్ టైం వేస్ట్ చేశాను.
తిక్కలో క్వశ్చన్ కాదు, గూగుల్ ఓపెన్ చేసి కొట్టు. మెహందీ మీరు మెహందీ ప్రతిదానికి ఎవరికి లేస్తే నేను పండుతాది? లేస్తా. ఎందుకే నువ్వు మాట్లాడుతున్నావు? ఇదేం మాట్లాడేది, మధ్యలో నిల్చొని మాట్లాడరాదే. నేను ఆ నించోను. నువ్వు అక్కడికి వస్తుంటే పోపో అన్నా. నేను ఎందుకు వచ్చాను అక్కడికి? నేను ఎప్పుడన్నా నేను పోపో అని విన్నారు కదా మీరంతా. అన్నావు ఏమన్నావంటే నువ్వు తను వచ్చి ఏదో అడగబోతుంటే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నావు. సర్లే కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, మళ్ళీ లేచి వెళ్తుంటే వెళ్ళి కూర్చో అన్నావు. మూడోసారి అసలు ఇది అవసరం ఆ షోక్ అన్నావు. నాతో ఏమందంటే అలాంటప్పుడు నన్ను పిలవడం ఎందుకని హట్ అయ్యింది. Obviously. సీరియస్ గా నాతో అంది, బట్ నేను చెప్పొచ్చు ఇదంతా. పర్లేదండి. సీరియస్ గా అలా అంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 సార్లు ఇది అవసరమారా షోకి, ఇది అవసరమారా షోకి అన్నావు. వాళ్ళు 7 సార్లు వేస్తారు దాన్ని. జడ్జిమెంట్ టైంలో మాత్రం నువ్వు సేఫ్ అవ్వాలని రోహిణీదా అని పిలుస్తావు. అంటే రోహిణి ఓన్లీ ఆరిఫ్ గేమ్ ఆడినప్పుడు వచ్చి ఇలా తిప్పి గులాబ్ జాములు తింటది, అన్ని చేస్తది. మాకు మాత్రం నెగిటివ్ గా మాడుతుందా? ఇది ఎక్కడ న్యాయం అది? ఆడవాళ్ళ గేమ్స్ మాత్రమే ఈవెన్ జడ్జిగా పెట్టి మిగతా అప్పుడంతా జడ్జిమెంట్ తీసుకుంటున్నావు. ఎందుకులే బల్ అవుతాను అప్పుడప్పుడు కౌశల్ గారికి ఇస్తాను. అప్పుడు రవిని అడగాలి, మా ఆయన అడుగుతారేంటి? అదే అండి, ఆయన తప్పించుకుంటున్నాడు అంటున్నాను. ఆ విషయం చెప్తున్నాను. నేను ఏది కూడా కామెడీగా చేయలేదు, సీరియస్ గానే ఈయన్నే కూర్చో అన్నా. సీరియస్ గా చెప్పడంలో ఒక విషయం ఉంటది. రవి కొంచెం అక్కడికి వెళ్ళనేది సీరియస్ గా చెప్పాను. ఎందుకని ఏడుస్తుంది, రోహిణి ఏడుస్తుంది. ఏడుస్తుంది, అట్లా చేస్తావా రవి? అసలు నువ్వు ఈ షోకి అవసరం అంటే ఒకసారి మొన్న 3rd ఎపిసోడ్ ఏం శివ ధనరాజ్ గారు 3వ ఎపిసోడ్ కూడా ఉందంట. మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది సరిపోతుంటే వెళ్ళిపోదాం. మీరు అడిగారు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని. ముసలోళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు వస్తారు? వాళ్ళకి ఎవడు రాడు, ఉన్న మొగుడు పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిల మెహందీ బాగా పండితే మంచి పెళ్ళాన్ని దొరికిందని చూద్దాం ఎవరు మొగుడు అందరికంటే మంచోడు. ఓకే, ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ మీద మీరు డిజైన్ చేయాలి. ఆ థీమ్ ఏంటంటే పవర్ ఆఫ్ ఫ్యామిలీ. ప్రతి హస్బెండ్ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, అది వైఫ్ కి చెప్పాలనుకుంటాడు. ఈ డిజైన్ తో ఆ స్టోరీని వైఫ్ కి చెప్పాలి. కెన్ వి హావ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ హియర్ ప్లీజ్? ప్రతి మెహందీకి చేయి మీద కాన్సెప్ట్ ఉండాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో, చెప్పాలనుకుంటున్నారో, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో బాండో ఏదైనా ఉండొచ్చు. ఏమనిపిస్తే అది గీయండి. ఆరిఫ్ గారు, మీరు స్కూల్లో ఇంత డెడికేటెడ్ ఉంటే ఇప్పటివరకు IAS IPS అయ్యేవారు సార్. రే గోవా మ్యాప్ వేసిన ఇదిరా. ముందు ఆ హోటల్ బొమ్మలు, ఆ గోవా బొమ్మలు ఆపు. ఏదైనా మంచి కాన్సెప్ట్ దించు. హైలైట్ ఉంది కానీ ఏంటది? దాన్ని డెకరేట్ చేయి. కానీ లాస్ట్ గా అదేందో పక్కకి రాయి.
బాయ్ ఇద్దరు పిల్లలు కదా. వావ్ మహి, ఇది కాన్సెప్ట్ గేద. కేసీ గారిని ఎప్పుడు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సార్ ఇట్లా ఎవరు రాస్తారు తెలుసా? బేకరీలో కేక్ మీద రాస్తారు చూడు, హ్యాపీ బర్త్డే అని. బాటిల్ దించండి, ఇంకా లాస్ట్ 25 సెకండ్లు. RAVI అమ్మ రాని రాశాడు నాకు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఓకే ఆరిఫ్ భాయ్, ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరి గురించి చెప్తావు, ఏ కాన్సెప్ట్ చెప్తావు? పర్లేదు, ఫస్ట్ ఆవిడదే చెప్పండి. ఏం లేదు, చాలా ఏం సింపుల్ లేదా అయితే చెప్పండి. ఉంది. ఇది యాక్చువల్లీ హార్ట్ ఉంది. హార్ట్ లో ఫస్ట్ నా డాటర్ మైరా, తర్వాత S శ్రీ, తర్వాత ఏ లాగా కనబడుతుంది కదా అది నేను ఆరిఫ్. దీని చుట్టూ హార్ట్, అవర్ హార్ట్ ఈస్ వన్. తర్వాత ఓం, క్రిస్టియన్, అల్లా. సో ఆల్ రిలీజన్, వీఆర్ ఆల్ ఈక్వల్, వీఆర్ ఆల్ వన్. తర్వాత డిజైనింగ్ చాంద్ తారా. చెప్పు తీసి కొడతారా చాంద్ తారా అంటే? అంటే అలా కాదు, నేను రెండు జగ మేనేజ్ చేయాలి కదా. అబ్బా ఇది ఓకే సార్, అర్థమైంది. డిజైన్ అంత బాగుంది. అదేం సార్? R అంటే రోహిణి, A అంటే ఆరిఫ్ గారు. అదే అంత బాగుంది. మధ్యలో గులాబ్ జామ్ ఏంది పెద్దగా? గులాబ్ జామున్ కాదు, అది ఇది నా హార్ట్. ఈ హార్ట్ ఉంది, ఈ హార్ట్ ఉంది సార్. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ హార్ట్ సార్? ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ హార్ట్ ఈజ్ దిస్. మరి ఏంటి, మరి నాకెందుకు హార్ట్ గీశారు? నువ్వు వచ్చి ఇచ్చావు, పెట్టు. లాంగ్వేజ్ రాదబ్బా, ఏదో చెప్పాలనుకుంటాడు, ఏదో చెప్తాడు. లాంగ్వేజ్ రాదంతా. కేసీ గారు 5229. యాక్చువల్లీ 5229 అనేది నాకున్న వెహికల్స్ అన్నిటికీ ఇదే నంబర్ అన్నమాట. 5 అంటే మా శ్రేయాంశ్ పుట్టిన July 5th, 22లో నేను 22 December, 29 March మృదులా పుట్టినరోజు అనమాట. సో అందుకని 5229. ఒక్కసారి చూపెట్టడమ్మా 5229. వెరీ గుడ్. తననా చాలా హోప్స్ ఉన్నాయి అన్న. అంత పెట్టుకోకూడదే. DSSR. DSSR. D అంటే ధనరాజ్, S అంటే శిరీష, S అంటే సుక్కు, R అంటే రాజ్దీప్. మాది కలర్ఫుల్ గా ఒక బటర్ఫ్లై లాగా నా లైఫ్ లోకి దిష్టి ఎవరు తగలకుండా ఒక దిష్టి చుక్క. మాది ఒక చిన్న ఫ్యామిలీ, మా ప్రేమలు తప్ప ఏమీ లేవు, మాకు మేమే ఎగురుకుంటూ ఆస్వాదిస్తామని చెప్ప. కలర్ఫుల్ అన్న దానికి కలర్ఫుల్ బటర్ఫ్లై దించారు చూడండి. అది వెరీ గుడ్ అండ్ DSSR. ఏంటన్నది? గోవా బీచ్. ఏం రాసినావు, ఏం దించినావు? ఏ అయాన్ష్, విష్ణు, సిద్ధు, లవ్, ఓం, స్వస్తిక్. మధ్యలో ఆవు పేడ ఎందుకు? అది గొప్పెమ్మ. మహి, చిన్న కథ ఉంది. చిన్న కథ, చిన్నగా చెప్పు. నిజంగానే ఇవాళ మన థీమ్ ఏంటి? ఇవాళ మన థీమ్ పవర్. పవర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సూర్యుడు. ఓకే. మా ఇంటికి వెలుగైన సూర్యుడైన అంతా మహి. దాంతో పాటు హరిని కూడా ప్యారలల్ గా వచ్చిందని. ఇప్పుడు వచ్చేవాడు అది ఎవరో తెలియదు, అందుకని ఇలా హైడ్ లో పెట్టాను. ఇగో మా లవ్, మా ఎఫెక్షన్ ఆ పవర్ తో కలిసి అట్లా స్ప్రెడ్ అవుతుంది అందరూ. 7 రంగుల వాన
ఇది కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే. వెరీ గుడ్, బ్యూటిఫుల్. అక్కడ పెట్టడంతో పాటు నీ ఏళ్ళకు కూడా పెట్టుకున్నావు కదా మేంది. ఇక్కడ ఎక్కువ పెట్టా. చెప్పు భయ్యా. ఇది నా ఇల్లు. ఇల్లు పక్కన చెట్టు అలా గాలిలో ఎగురుతుంటే ఎంత బాగుంటది. ఆ గాలిలో ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. అలాంటి ప్లేస్ లో మన ఇల్లు ఉంటే మనం హ్యాపీ ఉంటాం, పాజిటివ్ ఉంటాం. అలాంటి ప్లేస్ లో మన పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం. హెచ్ఎన్పి అంటే రితేష్ అండ్ ప్రియా. ఈ అన్ని కలిపితే ఇది నా గుండె. అంత సల్ల గాలిలో పిల్లలు ఆడుకుంటే పాజిటివ్ వైబ్స్ లో నేను హ్యాపీ ఉంటాను. ఇది నా ఫ్యామిలీ, ఎప్పుడు స్మైలింగ్ తో హ్యాపీగా ఉంటాం. ఐ లవ్ యూ. ఐ లవ్ మై ఫ్యామిలీ. ఇది నేను ఎక్కడో టాటూ లాగా చూసా. నేను ఏదైతే నా గుండెల మీద టాటూగా వేసుకున్నానో అదే టాటూ మా ఆవిడ చేతి మీద కూడా వేయడం జరిగింది. ద టాటూ యాజ్ ఐ సెడ్ 2 కేల్ మధ్యలో ఏ అండ్ ఒక చేత్తో టైటిల్, ఇంకొక చేత్తో మై స్లోగన్ దిస్ ఆర్మ్ అన్నమాట. అండ్ కిందేమో రాశారు. అండ్ దట్ ఈస్ కెనీ, కౌశల్ ఆర్మీ, నీలిమా, నికుంజ్, యాగ్నిత. బ్యూటిఫుల్, వెరీ గుడ్. ఓకే. అండ్ పైన ఉన్నవన్నీ నేను నా లైఫ్ లో గెలుచుకున్న రియాలిటీ షోస్ టైటిల్స్ అన్నమాట. ఒక్క చేతిలో మొత్తం లైఫ్ హిస్టరీ చెప్పారు సార్. ఇప్పుడు మోహిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అదేందో. ఎవ్రీడే ఇంట్లో దీపం ఎవరు పెడతారంటే అమ్మ. మా ఇంట్లో మొదటి దీపం పెట్టింది ధరణి. సో అందుకే ఈ దీపం వేసాను. అండ్ ధరణి, మోహిత్, అమోద, వి 3 బికమ్ అ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చాక ఇంకో 7 ఫ్యామిలీస్ మాతో కలిసి లైక్ మా ఫ్యామిలీని వదిలేసావు మోహిత్. కాదు, ఒకటే ఫ్యామిలీ కదా. సో అందరు చక్కగా ఉన్నారు. సో దట్ ఈస్ ఫ్యామిలీ నౌ. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వెరీ స్వీట్. Game properties on stage, please. Okay, so final competition. ఇంకా మిగిలిన పోసే త్వరగా గ్లాసులో పోసి అందరికి ఇచ్చే. అరే గ్లాస్లతో ఉంటే గేమ్ ప్రాపర్టీస్ అని తెలిసి కూడా పోసి అని ఎంత డిగ్రేడింగ్ ఉంటుంది తెలుసా అది. పోసేమని నువ్వు పోసావా? మొన్న ఎపిసోడ్ లో మ్యాజిక్ చేయమన్న పవర్ తీసావా ఇప్పుడుకొచ్చి? అది మ్యాజిక్ చేసే సూట్ కాదది. అదే నా డిజైనర్ ఎంత. నువ్వు అంటే మేము తీసుకోవాలి, మేమంటే నువ్వు తీసుకోవా? ఏం తీసుకోలేదు చెప్పు. మొన్న జిలేబీ తెచ్చిన తీసుకో. ఆరిఫ్ గారు గులాబ్ జామ్ పెడితేనే తినలేదు. చెయ్యి చూడు ఎంత పండిందో మేంది. వావ్. బి పాజిటివ్ బాగా పండిద్ది అన్నారు, బొంగు పండింది. అది బేసికల్ గా బాడీలో హీట్ వల్ల పండుద్ది, పండకపోద్ది. ఫుల్ హీట్ తో ఉన్నా. పండ్లే ఏమో మరి ఆరిఫ్ గారికే తెలియాలి. ఓకే, సో గేమ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. సో ఇంకా ఎవరైతే నలుగురు గేమ్ ఇంకా ఆడలేదో వచ్చేయండి ముందుకి. ఈ 4 ఫ్యామిలీస్ లో ఒక్కరు కాదు, 2 విన్నర్స్ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే 2 ఆడినప్పుడు ఒక్కరు ఉన్నప్పుడు, 4 ఆడినప్పుడు 2 ఉండాలి. కాబట్టి సో గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచే మీరిద్దరు మౌత్ టు మౌత్. ఓకే, అర్థమైంది. కేసీ గారు మీది అక్కడ, ధనరాజ్ గారు మీరు ఇక్కడ, అక్కడ డివైడ్ కూడా చేసాం. పిరమిడ్ ఫార్మ్ చేయాలి. కింద బేస్ లో 3 గ్లాసులు, పైన 2, పైన 1, 6 గ్లాసులు. అందుకే 6 గ్లాసులు పెట్టాం. ఇదంతా నోట్ తోనే చేయాలి. ఇవంతా నోట్ తోనే. 3, 2, 1 సెకండ్. 3, 2, 1 go.
సైడ్ లో. అరే అది పైన పెట్టేస్తే రవి, సరి చెయ్యి, ఆ. చెయ్యి వాడేది లేదు. చేతులు వాడక, చేతులు వాడక. చెయ్యి వాడకుండా పెట్టాలి స్ట్రైట్ గా. అప్పుడే పెట్టకు. వెరీ గుడ్. మెల్లగా మెల్లగా మెల్లగా. అదే దాన్ని పెట్టు, నేను పెడతా. శివ నువ్వు వదలాలి శివ. డౌన్ లో డౌన్ లో. సెకండ్ ప్లేస్ కోసం ఫైటింగ్. నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో. రితేష్ గారు డన్. సరే నీకు ఎట్లా వస్తుంది అర్థం కాదు, పెట్టదు. చెప్పి నాకు వస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ ఏ గేమే కదా. వదిలాను కదా శివ. ఇది మనలో మన గేమే కదా. Very well played. నాకు బాగా నచ్చింది ఏంటంటే లైఫ్ లో లెసన్స్ అంటే ఇక్కడ దగ్గర నుంచి చూసాను కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేశా. ఇక్కడ ధనరాజ్ అండ్ శిరీష గారు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మృదుల అండ్ కేసీ ఇక్కడ చూసుకుంటూ ఆడుతున్నారు. మృదుల కేసీ ఇంకా ఫామ్ కూడా చేయలేదు. వీళ్ళు పిరమిడ్ లో సెకండ్ లెవెల్ స్టార్ట్ చేశారు. ఆ పొజిషన్ లో ఎవరైనా అక్కడ ఉన్నా లైట్ తీసుకో మెల్లగా పోదాం, కింద పడ్డా కలెక్ట్ చేసుకుని వెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఫైనల్ గా ధనరాజ్ శిరీష గారి కంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్ కేసీ, మృదుల. అండ్ ఇంకో విన్నర్స్ ధనరాజ్ గారు అండ్ శిరీష గారు. కంగ్రాచులేషన్స్.
ఆల్రైట్, సో ఇప్పుడు పర్ఫార్మర్ ఆఫ్ దిస్ వీక్ వాళ్ళకి డెన్వర్ ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్ తరపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. అందరు కపుల్స్ బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు, కానీ ఒక్కరికి మాత్రం బెస్ట్ పర్ఫార్మింగ్ కపుల్ ఆఫ్ ది డే ఈ గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. అండ్ దట్ ఇస్ బ్యూటిఫుల్ మెహందీ. దానికి మంచి అర్థం, మంచి డిజైన్ వేసిన మహి అండ్ శివ. Best performing family of the day is Shiva and Mahi. Congratulations! Denver Deodorant, the real scent of success తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. Congratulations! So, పవర్ ఆఫ్ ది ఫ్యామిలీ థీమ్ అన్నాం. కాంపిటీషన్స్ కూడా చాలా ఘాటుగా అయినాయి, డిస్కషన్స్ కూడా చాలా ఘాటుగా అయినాయి. కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, అండ్ దిస్ ఇస్ లవ్ ప్లస్ వార్ ప్లస్ ఫ్యామిలీ వార్. కాబట్టి అలా హీట్ ఇట్ అవుతుంది. కానీ మేము అందరం ఒకటే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఆ గేమ్ లో ఎక్స్ట్రా ఇన్వాల్వ్ అయ్యాం. కాబట్టి ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కమ్ అప్. ఈ రోజు కాంపిటీషన్ లో కొంతమంది పాయింట్లు గెలుచుకుంటే కొంతమంది హృదయాలు గెలుచుకున్నారు. బట్ సూపర్ ఎపిసోడ్, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో అద్భుతమైన థీమ్ తోని మీ ముందు ఉంటాం. అంటే